నమస్తే. ఆంధ్రప్రభ భక్తికి స్వాగతం. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్, అలాగే మంత్రం, తంత్రం కూడా ఈయనకి తెలుసు. ఆయనే మనతో పాటు సురేష్ బాబు గారు ఉన్నారు. వారితో మరి శివరాత్రి వచ్చేస్తోంది. వీటి గురించి మాట్లాడదాం. సార్ నమస్తే అండి. జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు శివరాత్రి అంటే అందరికీ తెలిసింది జాగారం, ఉపవాసం. ఇవి కాకుండా శివరాత్రికి అసలు ఏం చేస్తే శివుని అనుగ్రహం అనేది మనం పొందొచ్చంటారు? ముందుగా మన ఛానల్ ప్రేక్షకులకి, మీకు కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. మీకు కూడా సార్. థ్యాంక్ యూ అండి. ఇక్కడ మనం ఏంటంటే, మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నామంటే, మీలోని శివభావానికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకత, నాలోని శివభావానికి సంబంధించిన ఒక ప్రత్యేకత, మనలోని ఆ శివ భగవాన్ యొక్క చొచ్చుకుపోయేటువంటి తత్వం ఏర్పడిందని అర్థం. మనలో ఎదురుగా ఆ శివ భగవానుడు, పార్వతీ అమ్మవారు కూర్చొని ఉన్నారు అని ఒక అర్థం. ఇదే పరమార్థం. శివ ఆరాధన చేస్తున్నా, శివ అర్చన చేసినా కూడా ఆ శివ ఆరాధన అర్చనలో కాకుండా అభిషేకానికి కూడా ప్రత్యేకత ఉంటుందన్నమాట. శివ భగవానుడికి సంబంధించినటువంటిది ఏ విషయమైనా సరే, ఇప్పుడు మనము చెప్పుకుంటూ ఉంటాం, కొన్ని మనకి చూస్తుంటే కనుక శివుని ఆజ్ఞ లేకుండా చీమైనా కుట్టదు, అది కాలం చేయదు అనేది మనం చూస్తుంటే కనుక ప్రపంచం మొత్తం కాదండి, ముల్లోకాలు కూడా ఏలేటువంటి భగవానుడు ఉన్నాడు అంటే కనుక అది శివ భగవానుని యొక్క చిత్తం అని మనం చెప్పుకోవచ్చు. అలాంటి భావనలో శివరాత్రి పర్వదినాన ఏదైతే ఉందో మనం శివుని ఆరాధించడం అనేది ప్రత్యేకమైనటువంటి ఒక విషయం. అది మనకు ఒక అదృష్టం. ఎందుకంటే మూగజీవులు, భూలోకంలో ఉండేటువంటి అన్ని రకాల జీవరాశులు కూడా శివ భగవాన్ యొక్క ఆరాధన కోసం, అతని యొక్క కృపా కటాక్షల కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. ఏది ఈ మహాశివరాత్రి పర్వదినం ఎప్పుడు వస్తుందా అని 365 రోజులు కూడా చూస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ నవగ్రహాల దోషాలు ఉన్నవారు కావచ్చు, అలానే శని భగవాని దోషం ఎక్కువ ఉన్నవారు కావచ్చు, ప్రకృతి దోషాలు ఉన్నవారు కావచ్చు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కావచ్చు, ఎన్నో రకాలటువంటి బాధలతో బంధులతో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ శివరాత్రి పర్వదినాన గనక వారి వారికి ప్రాంతీయాచారం, వారి వారికి ఇంటి ఆచార ప్రకారంగా చేసేటువంటి నియమ నిష్టలతో చేసేటువంటి ఏ కార్యక్రమైనా కూడా శివుని పాదాల చెంతకి చేరుతూ ఉంటుంది. ముఖ్యంగా మానవ జీవితంలో ఎదిగేదానికి ఆటంకాలు ఏదైతే అష్టదిబ్బందన అయ్యేటువంటి క్రియలు, మన మీద మనం బ్రతుకుతూ బాగుండేటువంటి క్రియల ద్వారా మనని చూసి ఓర్చుకోలేని తత్వంతో మనమేం చేయించినటువంటి క్రియలన్నీ కూడా ఆ నవగ్రహ దోషాలే కాకుండా ఎన్నో రకాలైనటువంటి చెడు క్రియలు ఉంటాయి. ఎదుటి మనిషి బ్రతుకుతున్నాడు అంటే ఓర్చలేని తత్వం, నరదిష్టి, నరఘోష, అందులో ముఖ్యంగా పితృదోషాలు. ఏవైతే పితృదోషాలు ఉన్నాయో కాలసర్పదోషం, నాగదోషం, కుజిదోషం, అంతిమ దోషాలు అన్నీ కూడా పటాపంచలు చేసుకునే దానికి ఈ శివ భగవాని అనుగ్రహం ఒకటి ఉంటే సరిపోతుంది. ఆ అనుగ్రహ ఛాయలలోనే అందరి కూడా తన పాదాల చెంత ఉండేటువంటి పర్వదినం ఏదైనా ఉంది అంటే కనుక ఈ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అంటారు. ఈ ముగ్గురు కూడా ఒకే పాదం మీద ఒకే ఒక ధాటిలో ఒకే ఒక దగ్గర మనకి కలిసేటువంటి పర్వదినం ఏదైనా ఉంది అంటే కనుక అది మహాశివరాత్రి పర్వదినం అని చెప్పొచ్చు. కావున ఈ మహాశివరాత్రి పర్వదినాన మనం చేసేటువంటి పూజే కావచ్చు, ఫలమే కావచ్చు, అర్చనే కావచ్చు, అభిషేకం కావచ్చు, హోమం కావచ్చు, యజ్ఞం కావచ్చు, యాగం కావచ్చు, దానం కావచ్చు, ధర్మం కావచ్చు, ఏదైనా సరే మనం చేసేటువంటి జపమైనా సరే ఆ శివనామస్మరణ చేసుకుంటే కూడా మనకి ఎన్నడూ లేనటువంటి పుణ్యఫలం మనకు వస్తుంది. మనం చేసినటువంటి క్రామ, క్రోధ, మోక్షాలకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఆ చెడు క్రియలని కూడా పటాపంచలేదానికి అదృష్టం వస్తుంది. కాబట్టి ఈ మహాశివరాత్రి పర్వదినాన ప్రతి ఒక్కరు కూడా సూర్యుడు ఉదయించే టైంకి మనము ఫాస్టింగ్ అనేది మొదలు పెట్టుకోవాలి. అంటే ఒక్క పొద్దులు అనేది మొదలవ్వాలి. స్నానాలు ఆచరించిన తర్వాత ఈ స్నానం ఆచరించే విధానం వచ్చేసి మనకి నలుగు అంటారు, పెళ్ళిళ్ళలో పెడుతూ ఉంటారు నలుగు. అదేవిధంగా ఒక 4 రకాల ఆయిల్స్ తీసుకోవాలి. 4 రకాల ఆయిల్స్ తీసుకొని నీటిలో ఆ ఒక పాత్రను పెట్టి ఉడికించాలి, ఆవిరి మీద ఉడికించాలి ఆయిల్స్ని. అందులో ముఖ్యంగా మస్టర్డ్ ఆయిల్, నువ్వుల నూనె, ఆవ నూనె, నువ్వుల నూనె, ఆముదము, కొబ్బరి నూనె, ఇలాగా 4-5 రకాల ఆయిల్స్ తీసుకోవాలి. ఈ ఆయిల్స్ అన్ని కూడా తీసుకొని మరిగించాలి. డైరెక్ట్గా మంట మీద కాకుండా బాయిల్ చేయాలి. ఆ బాయిల్ చేసిన ఆయిల్ని మన బాడీకి మద్దన చేసుకోవాలి. ఈ మద్దన చేసుకున్న తర్వాత శనగపిండి, నువ్వుల పిండి, పెసరపిండి, బియ్యం పిండి, ఇవన్నీ కూడా బాత్ పౌడర్ అంటారు మనకి ఈ రోజుల్లో అయితే కనుక.
ఈ యొక్క చున్ని పిండి అంటారు. ఈ చున్ని పిండితో స్నానం ఆచరించడం ద్వారా దీనికి మునుపటే వచ్చినటువంటి చలికాలం, హ్మ్. శీతాకాలం ఏదైతే ఉందో హ్మ్. ఆ బాడీలో ఆ చర్మం అంతా కూడా పగిలిపోతూ ఉంటుంది. అవును. అంటే ఆ బాడీ ఏమవుద్దంటే మన చర్మము ఆ కాలానికి అలవాటు చెందేసి బాడీ చర్మం అంతా కూడా పగిలిపోతూ హ్మ్. ఆ చలికి మొత్తం చర్మం అంతా చెడిపోతూ ఉంటుంది. హ్మ్. లోపలికి కొన్ని రకాల కీటకాలు వెళ్తాయి. అవును. చర్మ వ్యాధులు వస్తాయి. అలాంటి చర్మ వ్యాధులు రాకుండా అంతటితో ఆ చర్మం అంతా మళ్ళీ సున్నితంగా అయిపోయేసి ఎండకి తట్టుకునే విధంగా అవ్వటానికి ఈ యొక్క శివరాత్రి పర్వదినాన ఈ విధమైనటువంటి ఎండకి ఎండినటువంటి ఆయిల్‌నైనా రాసుకోవచ్చు. రాసి ఆ సున్నిపిండితో స్నానం ఆచరించి తర్వాత మనకి ఫాస్టింగ్ అంటారు. ఒక్కపొద్దు. అది హ్మ్. మనం దీపారాజన దేవుని మందిరంలో కానీ, ఆలయంకి వెళ్ళి గాని దీపారాజన చేసినటువంటి మరుక్షణం నుంచి ఒక్కపొద్దు ఉండడం అనేది మొదలుపెట్టాలి. శివరాత్రి రోజు. శివరాత్రి హ్మ్. రోజున ఒక్కపొద్దు ఉండడం అనేది మొదలుపెట్టాలి. ఇది బ్రాహ్మీ ముహూర్తం నుంచి సాయంత్రం 7 గంటల 20 నిమిషాల వరకు కూడా శివుని భగవానుడికి అభిషేకాలు చేస్తూనే ఉంటారు హ్మ్. ఆలయాల్లో కూడా. ఇంట్లో కూడా స్ఫటిక లింగానికి గావచ్చు, అలానే పంచలోక లింగాలకి గావచ్చు అభిషేకం చేసుకోవచ్చు. అభిషేకం ఇంట్లో చేసుకునే లింగానికొచ్చేసి మనం బొటనవేలు ఇలా పెడితే, హ్మ్. ఈ బొటనవేలు కన్నా ఎక్కువ భాగం హైట్ ఉండకూడదు. లింగం. లింగం హ్మ్. వచ్చేసి. అప్పుడు మనం అభిషేకం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఆ అభిషేకం చేసుకున్నకి ప్రాణ ప్రతిష్ఠ అనేది ఉండదు. హ్మ్. ఉబ్బలింగం అంటారు వాటిని. హ్మ్. ప్రాణ ప్రతిష్ఠ చేయాలి అంటే బొటనవేలు కన్నా ఎక్కువ సైజు ఉండాలి. బొటనవేలు కన్నా తక్కువ సైజు ఉంటే మన ఆత్మలింగం అంటారు వాటిని. హ్మ్. అప్పుడు మనం అభిషేకం చేసుకున్నా కూడా మనకి పుణ్యఫలం వస్తుంది. లేకపోతే మనల్ని ఆశిస్తది లింగం. ఓహ్! అందుకని చెప్పి బొటనవేలు కన్నా తక్కువ ఉన్నటువంటి లింగాల్ని మనం అభిషేకం చేసుకోవాలి. ఎప్పుడైనా మెడల్లో ధరించి ఉండడానికి కూడా బొటనవేలు కన్నా తక్కువ ఉన్నటువంటి లింగాల్నే మనం ధరించుకోవాలి. హ్మ్. అప్పుడే మనకి వాటి వల్ల ఇబ్బంది కలగకుండా ఉంటాయన్నమాట. వాటికి బొటనవేలు కన్నా ఎక్కువ ఉందనుకోండి, హ్మ్. ఖచ్చితంగా అవి మనల్ని ఆస్వాదిస్తాయి. హ్మ్. మన ప్రాణాన్ని, లేకపోతే మనలో ఉన్న బ్లడ్‌ని, హ్మ్. మనలో ఉన్నటువంటి ఆహారాన్ని, ఇమ్యూనిటీని లాగేస్తూ ఉంటది. కాబట్టి లింగ రూపంలో ఉన్నటువంటి శివభగవానుడు ఎవరైతే ఉన్నారో, హ్మ్. మనం ఆచి చూసి వాటిని అర్చనాభిషేకం చేసుకోవాలి. నియమనిష్టలనేది ఖచ్చితంగా పాటించుకోవాల్సొస్తుంది. హ్మ్. ఇకపోతే శివభగవానుడు అన్ని వేళలా అంటే అడుగడుగున నిక్షాపన అంటారు. అలానే అడుగడుగున మనకి కల్పించేటువంటి శివభగవాని స్వరూపం ఉంటుంది. ఎవరిని చూసినా కూడా శివభగవాని స్వరూపం ఉంటుంది కాబట్టి హ్మ్. ప్రతి ఒక్కళ్ళని దేవుడిగా పోల్చుకున్నటువంటి పుణ్యం వచ్చేసి మన హిందువుల ధర్మశాస్త్ర ప్రకారంగా సనాతన ధర్మంలో ఒక భాగం. హ్మ్. ప్రతి ఒక్కటి కూడా మనం దేవుని స్వభావంతో పోల్చుకునేటువంటి ఆచారం మనకి అవును. లభ్యపడుతూ ఉంది. హ్మ్. ఇక ఈ శివరాత్రి పర్వదినాన్నయితే శివ భగవానుడికి ఇష్టమైనయి అనేది ఏం లేదు. ప్రపంచం మొత్తం శివ భగవాన్ యొక్క ఆధీనంలో ఉంటుంది కాబట్టి, హ్మ్. మనకి ఇష్టమైనటువంటిది ఇంటి ఆచార ప్రకారంగా ఆ స్వామివారికి ఎన్నో రకాలైనటువంటి నైవేద్యాలు హ్మ్. సమర్పించుకోవచ్చు. ముఖ్యంగా సూర్య భగవానుడికి సంబంధించినటువంటి నైవేద్యం ఏందంటే గనక గోధుమలకు సంబంధించినటువంటి నైవేద్యం ఉంటుంది. హ్మ్. గోధుమలు, బెల్లంతో చేసినటువంటి పిండి పదార్థాలు ఏదైతే ఉందో అదంతా కూడా శివ భగవానుడికి సమర్పించడం ద్వారా హ్మ్. గవర్నమెంట్ జాబ్స్ కానీ, ఆర్థికంగా ఇబ్బందులున్న వారికి కానీ, వారికి అందరికి తొలగిపోతూ ఉంటాయి. ఇక హ్మ్. బియ్యంతో చేసేటువంటి చక్కెర పొంగల్ లాంటివి చేస్తే గనక ఎవరికైనా ఆరోగ్యం బాలేకపోతే కూడా వారికి ఆరోగ్యం క్షీణించి ఇబ్బంది పడే వారికి ఆరోగ్యం బావుంటుంది. పితృదోషాలు కూడా తొలగిపోతూ ఉంటాయి. ఓకే. నవగ్రహాలతో సంబంధించిన దోషాలుంటాయి గనక నవధాన్యాలుంటాయి కదా! హ్మ్. మనకి చిరుధాన్యాలంటారు. చిరుధాన్యం. సజ్జలు, జొన్నలు, రాగులు, రాగులు. కొర్రలు హ్మ్. ఇలాగ వీటితో చేసినటువంటి పిండి పదార్థాలతో చేసినటువంటి ఏదైతే ఉందో హ్మ్. ఆ నవగ్రహ దోషాలు తొలగేదానికి చేస్తారు పిండి వంటలు. ఓకే. ఇలాగా స్వామివారికి చేసేటువంటి పిండి వంటల్లో కూడా ప్రత్యేకత ఉంటుందన్నమాట. హ్మ్. కాబట్టి అందరూ అనుకుంటారు, మా అమ్మమ్మ గారు అరిసెలు చేసేవారండి. నేను అరిసెలు చేసేస్తా. హ్మ్. మా అమ్మమ్మ గారు పాల తాలికలు పెట్టేవారండి. అంటే ఏ అక్కడ ఉన్నటువంటి సమస్య ఏముందో, కుటుంబం అంతా బావుండాలి అనుకుంటే హ్మ్. చక్కెర పొంగల్ చేయాలి, చలివిడి చేయాలి. హ్మ్. పిల్లలు పుట్టట్లేదంటే చలివిడి చేసి స్వామివారికి నైవేద్యం పెడితే పెళ్లి అయ్యి పిల్లలు పుట్టిన వారికి కూడా పిల్లలు పుడతారు. హ్మ్. పాలాభిషేకం అంటారు. పాలాభిషేకం చేయటం ద్వారా పిల్లలు పుడుతూ ఉంటారు. ఓకే. ఇవన్నీ నైవేద్యం, అభిషేకం చేసుకుంటూ ఉండాలి. ఇక ఎవరైనా డబ్బులు ఇచ్చుండి అప్పులు బాధై ఉన్నారు. హ్మ్. ఆర్థికంగా ఇబ్బంది ఉంది. అంటే గనక స్వామివారికి అభిషేకంలో పంచామృత అభిషేకంలో తేనె ఎక్కువ వాడాలి. హ్మ్. అలానే పాల నైవేద్యంలో తేనె కలిపి ఇస్తే కూడా ఆర్థిక రకమైనటువంటి సమస్యలన్నీ తొలగిపోతూ ఉంటాయి. ఓకే. ఇలా ఒక్కొక్క ఇల్లు కావాలి అనుకుంటే గనక పెసలుంటాయి. పచ్చ పెసలు. ఈ హ్మ్. పచ్చ పెసలు గుగ్గిళ్ళు వండేసి ఆ గుడాలు నైవేద్యంగా సమర్పించాలి. ఇలాగా ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క రకమైనటువంటి నైవేద్యం స్వామివారికి సమర్పించుకుంటే మనకి కొంగు బంగారం చేసేటువంటి అదృష్టం ఉంటుంది. హ్మ్. నాకు 10 కిలోలు బంగారం కావాలంటే ఇవ్వడు. హుహు. ఆ బంగారం వచ్చేటువంటి మార్గాలు చూపిస్తాడు. మార్గం వస్తుంది. ఆయన ఇల్లు ఇవ్వడు. ఇల్లు కొనుక్కునే దానికి, కట్టించుకునే దానికి మార్గాలు చూపిస్తాడు. హ్మ్. ఇప్పుడు అందరూ అనుకుంటారు గురువుగారు చెప్పారు, ఆ స్వామివారికి ఒక్కళ్ళని కొలుచుకొని ఇంట్లో కూర్చుంటే అయిపోతుంది. అన్నీ వచ్చేస్తాయి అనుకుంటారు. హ్మ్. మహా మేధావులున్నారు మానవులు. వాళ్ళకి ముక్కోటి నమస్కారాలు. ఏంటంటే హ్మ్. వచ్చే మార్గాలు చూపిస్తారు ఎవరైనా సరే. అంతేగాని గాల్లో దీపం పెట్టి దేవుడా అంటే కాదు. దాన్ని హ్మ్. కాపాడుకోవాలి.
కాబట్టి ఆ రకమైనటువంటి మార్గాలు చూపిస్తుంటారు. మరొక విషయము, ఉమ్. ఈ ఫాస్టింగ్ ఉంటుంటారు కదా, ఒక్క పొద్దు ఉంటారు. అవును ఈ సార్. ఒక్క పొద్దు ఈ రోజులు బట్టి దేవుడు ఎక్కడ కూడా ఒక్క పొద్దు ఉండండి అని చెప్పడు. ఉమ్. మీరు తినొద్దు అని చెప్పడు. కాబట్టి మన ఆత్మ సంతృప్తి కోసం ఒక్క పొద్దు అనేది ఉంటాం. ఉమ్. ఎవరైనా ఆరోగ్యం సహకరించలేకుండా ఉంటే గనక ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా మందులు వాడకుండా అవును. ఉండలేకపోతున్నారు. బీపీలు, వారి షుగర్లు. వారి ఉమ్. సమస్య ప్రకారంగా వారు ఏది ఒక్క పొద్దు లేకపోయినా పర్వాలేదు. ఉమ్. కానీ నాన్ వెజ్ భుజించకుండా ఉండాలి. ఆ రోజు కనుక నాన్ వెజ్‌కి సపోర్ట్ చేసినా, నాన్ వెజ్ భుజించినా కూడా మనకి మన పెద్దవారు ఎవరైతే ఉన్నారో ఉమ్. కాలం చేసి దేవుని దగ్గర ఉంటారు. వారు ఆత్మరూపంగా దేవుని దగ్గర ఉండి మనల్ని దీవిస్తూ ఉంటారు. ఉమ్. వారికి ఇబ్బంది అవుతది. ఓ. మనకేం ఇబ్బంది అవ్వదు. వారికి ఇబ్బంది అయిద్ది. ఉమ్. వారికి ఇబ్బంది అయిద్దంటే ఖచ్చితంగా మనల్ని వాళ్ళు శపిస్తూ ఉంటారు. "నువ్వు ఈ పని చేయకూడదు. నువ్వు ఈ పని చేస్తే నీకు కలిసి రాదు. నీకు ఉమ్. పెళ్లి అవ్వకూడదు" అని శపిస్తూ ఉంటారు. కాబట్టి ఆ రోజు మనం నాన్ వెజ్ భుజించకుండా ఉండాలి. కట్ చేయకుండా కూడా ఉండాలి. ఉమ్. అప్పుడు ఆ శివభగవానుడి దీవెనలనేది పెద్దవారికి ఇస్తారు. మనకు కాదు. మన పూర్వీకులకి దీవిస్తారు. ఉమ్. "మీ మనవడు చాలా మంచోడయ్యా. ఈ రోజు నా ఆరాధనలో ఉన్నాడు. నా అర్చనలో ఉన్నాడు. నన్ను వేడుకుంటున్నాడు. నీకు విముక్తి కలిగిస్తున్నానని" చెప్పి మన పెద్దలకు విముక్తి కలిగించి వాళ్ళకి స్వర్గలోక దర్శనం ఇప్పిస్తారు. ఉమ్. ఎన్ని సంవత్సరాల క్రితం కాలం చేసిన వారైనా సరే మన ద్వారా ఏదైనా చీమో, దోమో మనం తినేటప్పుడు చాలా రకాల కీటకాలు అవును. పోతూ ఉంటాయి. వాటన్నిటికి మన పేరు మీదే అక్కడ రాస్తారు. నువ్విది చేశావని. మనకి మన కంటికి సూక్ష్మంగా కనిపియొచ్చు. ఉమ్. భూతత్వం ద్వారా చూస్తే పెద్దగానే ఉంటుంది. చీమ కూడా ఏనుగులా ఉంటుంది. అవును. కానీ ప్రతిదీ ప్రాణియే కదా! ఉమ్. ఆ ప్రాణులందరూ మనం ఇక తెలిసి తెలియక చాలా మంది చేస్తూ ఉంటాం. ఇప్పుడు మిమ్మల్ని ఏదైనా దూషిస్తాం. ఉమ్. అది కూడా పాపం కిందే ఉంటుంది. ఉమ్. ఇవన్నీ కూడా అక్కడ రాస్తూ ఉంటారు. ఆ రాసినప్పుడు మనం ఇక్కడ చేసేటువంటి పుణ్య కార్యక్రమాల వలన ఆ పెద్దలకు శిక్ష తగ్గుతుంది. ఉమ్. మనకి శిక్ష తగ్గుతుంది. కాబట్టి ఈ మహాశివరాత్రి పర్వదినాన అందరూ కూడా ధర్మ ప్రకారంగా, న్యాయ ప్రకారంగా మనం ఉండగలిగితే గనక ఉమ్. మనం చేసిన క్రియలే కాదు, మన పెద్దల పుణ్యకాలం కూడా కనిపిస్తుంది. కాబట్టి వారికి పితృదోషాలు అనేవి తగ్గుతాయి. ఓకే. అప్పుడు మనకి చేయవలసిన సాదాసీదాగా ఉండేటువంటి వ్యవస్థ ఉంటే కనుక మనకి రావాల్సినటువంటి దోషాలన్నీ పోయేసి మనకి పితృదోషం ముఖ్యంగా పోతాయి. ఉమ్. గ్రహదోషాలు ముఖ్యంగా పోతాయి. ఉమ్. కర్మలు పోతాయి. కర్మలు కాకుండా పాపాలు పోతాయి కొన్ని రకాలుగా. ఉమ్. ఇక ఈ రోజు పాపాలనికి విముక్తి అయిందని చెప్పి రేపటి రోజు నుంచి మళ్ళీ ఆడపిల్లని ఏడిపించడం, ఉమ్. ఎవరు కనిపిస్తే వాళ్ళని ఇబ్బంది పెట్టడం లాంటివి చేస్తే మళ్ళీ వస్తాయి కదా అనుకుంటారు అందరూ. అట్లా కాదు. ఏవైతే పాపాలు పోవాలో అవి పోతాయి. అప్పుడు మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కావాల్సినటువంటి కార్యక్రమాలు ముందుకెళ్లేదానికి ఉంటుంది. ఓకే. ఇక తర్వాత దీనికి ఈ పాజిటివ్ ఉండాల్సిన వారు ఉండొచ్చు, ఉండలేని వారు ఉండకపోవచ్చు. ఉమ్. సాయంత్రం 7:20 లోపు మళ్ళీ ఆలయంలో కానీ, దేవుడి మందిరంలో కానీ, ఇంట్లో కానీ దీపారాధన చేసుకొని ఒక్క పొద్దు విరామణ అనేది చేసుకోవచ్చు. ఉమ్. స్వామివారికి మళ్ళీ నైవేద్యం పెట్టి ఆ నైవేద్యాన్ని మనం ప్రసాద రూపంగా స్వీకరించిన తర్వాత ఒక్క పొద్దు విడిచేసుకోవాలి. ఓకే. రెండు స్నానాలు చేయాలి. ఉదయము స్నానం చేసి సాయం. ఆయిల్ పెట్టుకోవాలి. నైట్ స్నానం చేస్తే ఆయిల్ పెట్టుకోకపోయినా పర్వాలేదు. ఉమ్. అప్పుడు నేల పడక చేయాలి. ఒకవేళ ఈ రోజు ఇంకొక ప్రత్యేకత ఉంది. జాగారం అనేది ఉంటుంది. ఉమ్.